హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. అండ్ లాస్ట్ టైం మీరు చూసారు కదా, నేను ఒక డైనోని టేమ్ చేశాను. బట్ ఏంటంటే దాని మీద రైడ్ చేయలేకపోయాను. అండ్ దాన్ని చుట్టూ తిరిపించుకున్న తర్వాత నా చేతురాలే చంపించేశాను. యాక్చువల్లీ దాంట్లో ఎవరి మిస్టేక్ ఉందో నాకు తెలియలేదు. సో దాన్ని నేను ఏమనలేను. సో ఈరోజు అయితే నేను ఒక్కటి కాదు రెండింటిని టేమ్ చేయబోతున్నాను. అండ్ వాటి మీద రైడ్ కూడా చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు చాలామంది అయితే నాకు చెప్తున్నారు ఇలా కాదు ఇలా ఆడు అనేది. సో దానికోసం థ్యాంక్ యూ. అండ్ సో వితౌట్ టైం వేస్ట్ చేయకుండా మనమైతే ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే, నా దగ్గర మళ్ళీ ఐటమ్స్ అన్నీ పోయాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఐటమ్స్ని అయితే ఫటాఫట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది, సో అది నేను క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని డైనోని టేమ్ చేస్తాను. ఎందుకంటే దాంతో అదొక్కటి దగ్గర ఆగుతుంది కదా. సో మనం దాన్ని అన్కాన్షియస్ అయ్యేలా త్వరగా చేయొచ్చు. సో ఫటాఫట్ అయితే కొన్ని ఐటమ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నేను లాస్ట్ టైం ఎక్కడ చచ్చిపోయానో అక్కడ కూడా నేను వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నా దగ్గర చాలా ఐటమ్స్ ఉండే, థ్యాచ్ ఉండే. సో అవన్నీ కూడా నేను తీసుకోవాలి. అటువైపు డ్రాప్ ఉన్నట్టుంది. సో అక్కడ వైపు కూడా వెళ్దాం. అండ్ నేను ఇక్కడ బ్యాట్ని క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాట్ మనకి అవసరం పడుతుంది. అప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ డైనోసార్ వెళ్తుంది. బట్ ఏంటంటే లాస్ట్ టైం నేను దాన్ని చేశాను కదా, అది చాలా బాగుండే. బట్ అనుకోకుండా చచ్చిపోయింది. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఈ డ్రాప్లో అయితే మనం ఏరుకుందాం గైస్. ఓకే. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయబోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో లెట్స్ గో గైస్. నేనైతే ఆ డ్రాప్ని ఏరుకోలేదు. ఎందుకు అంటే అక్కడ ఓన్లీ 35 లెవెల్స్ వాళ్ళే ఆ డ్రాప్ని తీసుకోవచ్చు అన్నట్టు, మిగతా వాళ్ళు తీసుకురాదు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఫటాఫట్. మనం ఏడ చచ్చిపోయామో అక్కడికే వెళ్దాం. చలో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచే. ఓకే. అయితే ఆ ప్లేస్ కూడా మర్చిపోయాను గైస్. బట్ చూద్దాం గైస్, నేను ఐ థింక్ లెంకగలుగుతాను ఆ ప్లేస్ని. సో ఇక్కడ దీంతో కూడా నాకు థ్యాచ్ దొరుకుతుందేమో అని దీన్ని కొట్టినా, బట్ దీంతో మనకు దొరకదు. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి చంపాను. దాంట్లో మనకి మోతీలు అవన్నీ దొరుకుతాయి. సో నాకు ఇప్పుడు ప్రజెంట్కి అయితే అది అవసరం లేదు. ఫ్యూచర్లో అవసరం పడవచ్చు, అది నాకు తెలియదు. సో నేనైతే మీకు ఏం అడ్వైస్ అనేది చెప్పను. ఇది అనేసి నాకు తెలిసిందే మీతో షేర్ చేస్తాను. నాకు తెలియని దాని గురించి నేను అస్సలు మాట్లాడాను. అండ్ ఈ పెద్ద డైనో గైస్ నాకు ఇక్కడ రాగానే చాలా అంటే చాలా భయమైంది. మొన్న జరిగిన దాన్ని చూస్తే మాత్రం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అండ్ చూడండి, దీనివల్ల నేను చచ్చిపోయాను. దీనివల్ల సోది ముఖంది. సో మనం దీంతో కొడితే మనకి థ్యాచ్ అనేది ఎక్కువ వస్తుంది. థ్యాచ్ కాదు, హిడ్, సారీ. సో ఓకే. సో దీన్ని అయితే కొట్టాను. అండ్ పాపం నా ఫస్ట్ డైనో చచ్చిపోయింది గైస్. సరేలే, దీని దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసుకుంటాను నేనైతే. అంటే కొన్నే తీసుకుంటా, అన్నీ తీసుకున్నానంటే చచ్చిపోతాను. అంటే నేనే చచ్చిపోతాను. మళ్ళీ లోడ్ ఎక్కువ అయిపోతే కూడా చచ్చిపోతాను. చూడండి నేను ఎట్లా పడున్నాను. నా దాన్నే నేనే చంపుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే నాకు లూట్ కావాలి కదా. దీనిలో ఉన్న ఐటమ్స్ నాకు కావాలి. సో ఇప్పుడు నేను అన్ని ఐటమ్స్ని తీసుకుంటే నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను ఎక్కడికి మూవ్ అవ్వలేను. సో ఏం చేశానంటే కొన్ని ఐటమ్స్ని తీసి పడేశాను. సో ఇప్పుడు OMG గైస్, చూడ ఈ డైనో ఎంత బాగుందో. దీన్నే టేమ్ చేస్తానని డిసైడ్ అయిపోయాను గైస్ నేను. ఇది దగ్గరకు రాగానే నాకు చాలా భయం అవుతుంది. సో ఈ డైనోని నేను టేమ్ చేయాలి అని డిసైడ్ అయిపోయాను. ఈ డైనో స్కిన్ కలర్ చూడండి, వావ్ ఎంత బాగుందో. సో దీన్నే గైస్, నేనైతే దీన్నే టేమ్ చేస్తాను. అండ్ దీన్ని ఇక్కడ ఇట్లా విసిరినా దీన్ని కాళ్ళకు కట్టుకుంది. సో ఇక్కడే ఆగుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని అన్కాన్షియస్ అయ్యేలా చేయాలి నేను. సో ఇప్పుడు చేద్దాం, లెట్స్ సీ. అరే ఇది అవ్వదేంది. ఓకే. సో దీని లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే 20 ఉంది. 20 నాకు చిన్నగా కనిపిస్తుంది, నాకేం అనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలంటే ఓకే బెర్రీస్ పెట్టాలి. సో నేను ఇప్పుడు బెర్రీస్కి ఇట్లా అన్నీ పెట్టేసాలి. సో అన్నీ అయితే దీంట్లో పెట్టేస్తాను. ఆల్రెడీ దాంట్లో కొన్ని బెర్రీస్ ఉన్నాయి కాబట్టి అది టేమ్ అయిపోతుంది. సో అప్పటి వరకు దీని నుంచి హిడ్ అనేది తీసుకుంటాను, హైడ్. సో ఓకే, చాలానే వచ్చింది. 40, 50 వచ్చిందా? 50 వచ్చింది, 52 వచ్చింది గైస్ నాకు. ఓకే. అండ్ ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేసుకోవాలంటే నాకు ఫైబర్ కావాలి. ఫైబర్ నాకు ఇక్కడ దొరుకుతుంది. 20 దొరికింది. నాకు ఎంత కావాలి? 50 కావాలి ఐ థింక్. ఎస్, 50 కావాలి. 30 అయింది. ఓకే. ఇప్పుడు 20 అయింది. 20 అయిపోతుంది దీంతో.
ఓకే 20 అయిపోయింది ఐ థింక్ సో. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ చేద్దాం. నేను ఇప్పుడు చెయ్యి అస్సలు విసరలేను, ఎందుకంటే చెయ్యి విసిరంటే అది వచ్చి నన్ను చంపేస్తుంది. సో ఇది టైం అయిపోయిందా? ఐ థింక్ అయిపోయింది. దీనికి కొన్ని బెర్రీస్ అయితే తినిపించేద్దాం. దీంట్లో ఆప్షన్ కూడా వస్తుంది మనకి, తినిపించే ఆప్షన్. సో దాన్ని మనం ప్రెస్ చేసామంటే అదే తినేస్తుంది అన్నట్టు. దీనికి దెబ్బ తాకింది కదా, సారీ కొట్టడానికి, కానీ నేను టేమ్ చేయాలి కదా. చూడండి, నేను ఇట్లా ప్రెస్ చేస్తే అది లేచి మరీ తింటుంది, చూసారా? సో ఫైనల్గా సో ఫైనల్గా నా టైమింగ్ అనేది సక్సెస్ఫుల్ జరిగింది. అండ్ ఇప్పుడు నేను దీంతో టేమ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు రైడ్ చేస్తాను, చూడండి. వావ్ గైస్, నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను గేమ్ని డౌన్లోడ్ చేసిన దగ్గర నుంచి అయితే నేను ఈసారి దీని మీద రైడ్ చేస్తున్నాను. అస్సలు అనుకోలేదు నేను ఎక్కడి నుంచి దీన్ని ప్లే చేశాను అండ్ ఎక్కడ దాకా వచ్చాను. చూడండి, డైనో కూడా ఏమన్నా ఉందా. అండ్ నేను ఇలాంటి పెద్ద పెద్ద డైనోని కూడా ఖచ్చితంగా ఏదో నాడైతే చేస్తాను. ఓకే, సో రైడింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా స్లోగా రన్ అవుతుంది. అండ్ నేను ఈ గేమ్లోనే కొంచెం గేమ్ని అయితే స్పీడ్ పెట్టాను, ఎందుకంటే దీని మీద రైడ్ అనేది చాలా చేశాను కదా నేను, అందుకే కొంచెం స్పీడ్ పెట్టాను. కానీ ఇది చాలా స్లో నడుస్తుంది, అదొకటే ప్రాబ్లం. ఇంకొకటి ఉంటుంది, అది మనని కొడుతుంది. దాని పేరు నాకు తెలియదు, కానీ అది చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటే వెళ్తుంది. సో దీని అయితే ఇక్కడ స్పీడ్ పెంచాను నేను, అప్పుడు ఇట్లా నడుస్తుంది, లేదంటే ఎట్లా స్లోగా నడుస్తుంది. అక్కడ డ్రాప్ ఉంది, సో ఆ డ్రాప్ని వెళ్ళి మనం ఏరుకుందాం ఫటాఫట్. అండ్ ఇంతవరకు మీరు మన వీడియోని చూస్తే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి ఖచ్చితంగా రాయండి. అండ్ లేదు అంత బాగానే ఉంది అంటే ఒక రెడ్ సింబల్ పంపించండి, హార్ట్ సింబల్. ఓకే, సో ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. అండ్ నేను వచ్చేలోపే ఆ డ్రాప్ అనేది పోయింది. ఇంత స్లోగా నడుస్తుంది, అర్థం చేసుకోండి ఇంకా. సో అక్కడ అది ఉంది చూడండి, దాని పేరు నాకు తెలీదు, బట్ దీన్ని కూడా నేను టేమ్ చేయాలనుకున్నా లాస్ట్ టైం. సో దీన్ని అయితే ఈరోజు టేమ్ చేసేస్తాను ఫటాఫట్. దీన్ని ఇట్లా జిగ్ 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 అని ఇచ్చేసాను. ఓకే, సో ఇదైతే ఇక్కడ చిక్కుకుంది అండ్ దీన్ని అన్కాన్షియస్ అయ్యేలా చేశాను. అండ్ దీనిలో అన్ని ఫ్రూట్స్ని అయితే పెట్టేస్తాను ఇప్పుడు, బెర్రీస్ని నా దగ్గర ఏం ఉంచుకోలేదు, దీని దగ్గర ఉంచాను. సో దీని దగ్గర నుంచి కొన్ని బెర్రీస్ అయితే తీసుకొని దీనికి చేశాను. అండ్ ఫైనల్గా టేమ్ అయిపోయింది. దీని పేరు ఏం పెట్టాలో అని ఆలోచన పడ్డా. దెన్ 2 సెకండ్ 1 అని పెట్టాను, ఎస్టీ మర్చిపోయాను. సో సెకండ్ 1 అనుకున్నాను, బట్ ఇక్కడ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. దీనికోసం కూడా సపరేట్ దీనిది షెడ్ ఉంటుంది, అంటే పైకి దీని మీద ఎక్కి రైడ్ చేయాలంటే దానికి కూడా సపరేట్ ఉంటుంది అనేసి నాకు ఇప్పుడే తెలిసింది. అదొక పంచాయతీలా అనిపిస్తుంది నాకు, బట్ ఏది అనేది నేను కన్ఫ్యూజ్. ఐ థింక్ ఇదే అనుకుంటా నేను ఇప్పుడు చూపించింది, ఏమో నాకు అర్థం కావట్లేదు గైస్. సో దానికోసం మనకి మెటల్ కావాలి, ఫైబర్ కావాలి, హిడ్ కావాలి, అవన్నీ కావాలి గైస్. సో ఇప్పుడు అవన్నిటిని నేను రెడీ చేయాలి. మెటల్ అయితే నాకు చాలా రేర్గా దొరుకుతుంది, స్టోను అవన్నీ దొరుకుతున్నాయి ఎక్కువగా. సో స్టోన్ అయితే నాకు మెటల్ది 10 కావాలి. సో మెటలే నాకు రేర్గా దొరుకుతాయి. అండ్ దీన్ని నేను ఎదురుగా వస్తున్న దాన్ని నేను టేమ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళిద్దరి వల్ల చేయలేదు. నేను దాన్ని కొంచెం చంపానంటే వీళ్ళు మొత్తమే చంపేస్తారు. సో నేనేం ఆలోచించానంటే ఫస్ట్ నేను ఈ ఇద్దరిని కూడా ఇంటికాడ ఎడిసబెట్టొస్తాను, అప్పుడు కానీ ఏదైనా చేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళకపోతే వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళు ఇక్కడే చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతే నా గేమ్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో అలా కాకూడదు అనేసి నేనైతే ఇద్దరిని నా బిల్డింగ్ లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. బిల్డింగ్ అయితే పైన ఉంది. సో ఫటాఫట్ వీటిని అయితే అక్కడ ఉంచేస్తాను. చలో గాయస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ వచ్చే వీడియోలో నన్ను లాస్ట్ వీడియోలో చంపింది చూడండి, దాని పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ పెట్టండి. దాన్ని టేమ్ చేస్తాను. అండ్ దాన్ని చెయ్యగలనా లేదా అనేది కూడా చెప్పండి, అంటే నేనైతే నా బెస్ట్ ఇస్తాను. సో ఫైనల్గా నా ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ వచ్చే వీడియోలో అయితే దాన్ని టేమ్ చేద్దాం. అండ్ మ్యాప్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఒక 10%, 100లో ఒక 20% అయితే చేశాను, ఇంకొక 80% అనేది చేయలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళే ప్రతిసారి ఏదో ఒకటి నన్ను చంపేస్తుంది. సో అందుకే నేను వాటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ ఈసారి నేను కొత్త మ్యాప్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్
డైనోస్ని కూడా టేమ్ చేస్తాను. అండ్ డైనోస్ని టేమ్ ఎలా చేయాలో అనేది మొత్తం ఈ గేమ్లోనే నేర్చుకుంటాను నేనైతే. ఓకే. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని కంట్రోల్ చేసే ఆప్షన్స్. సో ఆ ఆప్షన్స్ నాకు కొంచెం అర్థమవుతున్నాయి, కొంచెం అర్థం కావడం లేదు. సో వాటి గురించి కూడా నేను నేర్చుకోవాలి, అప్పుడే నేను మీకు చెప్తాను. నేను నేర్చుకోలేని మీకైతే అస్సలు చెప్పలేను, ఎందుకంటే నాకే రాకపోతే మీకు చెప్పి వేస్ట్ కదా. సో నాకు వచ్చినప్పుడే మీకు చెప్తాను. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ అయిపోయింది, బట్ నాకు ఏది అర్థం కాలేదు దీని మీద ఎలా రైడ్ చేయాలి అనేది. సో అది కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈసారికి అయితే ఇంతే అన్నట్టు. సో ఇక్కడ అంతా డోర్ గిట్లా అన్నీ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మన బేస్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు జస్ట్ చిల్ అవ్వాలి అంతే, ఎందుకంటే అప్పటి నుంచి తిరుగుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను చిల్ అవ్వాలి. సో ఇవాళ వీడియోకి ఇంతే అన్నట్టు గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ టైమింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి ఖచ్చితంగా రాయండి. సో ఇది నా ఫస్ట్ టైమింగ్ అండ్ రైడింగ్ కూడా. సో వచ్చే వీడియోలో మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టాటా, నమస్తే, సీ యూ.